క్యాట్ బర్డ్స్ టీవీ. మంచి కుటుంబం రెండో భాగం. మొదటి భాగంలో బ్రహ్మయ్య కుటుంబం మీద నిందపోయి చాలా సంతోషంగా ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళ వ్యాపారం మీద డబ్బు బాగా సంపాదిస్తారు. అనుకోకుండా ఎండాకాలం రావడంతో అక్కడ అంతా మారిపోతుంది. అడవి ఎండిపోవడంతో పక్షులన్నీ కూడా వలసకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాయి. అప్పుడు పక్షులన్నీ ఒకే చోట చేరి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. పిచ్చుక, ఒక్క గింజ కూడా దొరకడం లేదు అన్నయ్య. గొంతు తడుపుకుందామన్నా చుక్క నీరు లేదు. మనం ఇక్కడే ఉంటే చనిపోతాము. రేపు ఉదయమే అందరం వలస వెళ్ళిపోదాం. కాకి నిట్టూరుస్తూ, నిజమే చెల్లెమ్మ, పుట్టిన ఊరిని వదిలి వెళ్ళడం ప్రాణం పోయినంత బాధగా ఉంది. కానీ ఆకలి ముందు ఏ బంధం నిలవదు కదా. గ్రద్ద గంభీరంగా, మనసు వికలమైపోతుంది, కానీ తప్పదు, వెళ్దాం పదండి. అప్పుడే అక్కడికి సురేష్, కీర్తి అనగా పెళ్లి కుటుంబం వస్తారు. పక్షుల దీనస్థితిని చూసి వారి మనస్సు ద్రవిస్తుంది. మిత్రులారా, ఆగండి. కష్టకాలం వచ్చిందని కన్న తల్లి లాంటి అడవిని వదిలి వెళ్లడం న్యాయమా? భయపడకండి. మీరు మనుషులు, ఎలాగోలా బతుకుతారు. మా ఆకలి ఎవరు తీరుస్తారు? మా దగ్గర ఇప్పుడు వ్యాపారం వల్ల వచ్చిన డబ్బు చాలా ఉంది. మేము 5 సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపద ఉంది. కాని ఆ డబ్బుతో మేము ఒక్కరమే హాయిగా ఉంటే ఈ సంపదకు అర్థం లేదు. మీరంతా వెళ్ళొద్దు. మీ అందరికీ మేము ఉచితంగా ఆహారాన్ని, నీటిని అందిస్తాము. మా ఇల్లు మీ అందరి ఇల్లు. అవును, మనమంతా ఒకే కుటుంబం. బ్రహ్మయ్య గారి ఆశయమే అది. కష్టంలో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుండాలి. మీరు మాతో రండి. ఆ మాటలకు పక్షుల కళ్ళు చెమర్చాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా భావోద్వేగంతో నిండిపోయింది. ఆ పక్షులన్నీ సురేష్ కుటుంబం దగ్గరికి వెళ్ళాయి. కీర్తి వాటికి కావలసిన ఆహారాన్ని ఏర్పాటు చేసింది. సురేష్ బాబు, పిల్లుల్లో కూడా దేవుళ్ళు ఉంటారని మిమ్మల్ని చూశాకే తెలిసింది. మా ప్రాణాలను కాపాడారు. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేము. అందరూ మమ్మల్ని తరిమి కొట్టేవారే, లేదా మమ్మల్ని చంపి తినాలని చూసేవాళ్లే. దూరంగా ఒక పొదచాటున కూర్చుని ఈ దృశ్యాన్ని ఒక ముసలి పిల్లి గమనిస్తుంది. అది గతంలో బ్రహ్మయ్య కుటుంబాన్ని నిందల పాలు చేసి వారిని మోసం చేసిన పిల్లి. ఇప్పుడు దానికి కనీసం చికెన్ ముక్క దొరకక ఎముకలు తేలిపోయి ఆకలితో అలమటిస్తుంది. ముసలి పిల్లి తనలో తాను ఏడుస్తూ, చి, నా బతుకు ఇంత హీనమైపోయిందేంటి? ఏ కుటుంబాన్ని అయితే నేను మోసం చేసి నాశనం చేయాలనుకున్నానో అదే కుటుంబం ఈరోజు ఊరంతటికి అన్నం పెడుతుంది. నేను చేసిన పాపానికి నాకు ఈ గతి పట్టింది. ఆకలితో పేగులు కాలిపోతున్నాయి. కనీసం వెళ్ళి ఒక్క ముక్క అడిగే మొహం కూడా నాకు లేదు. నేను ఎంత అన్యాయం చేశాను వాళ్ళకి. ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూస్తున్నాడు, నన్ను ఇలా శిక్షిస్తున్నాడు. ఆ ముసలి పిల్లి దూరంగా నిలబడి కన్నీళ్లు కార్చుకుంటూ తన తప్పును తలుచుకొని కుమిలిపోసాగింది. పక్షులన్నీ ఆనందంగా ఆహారం తింటూ ఉండగా కీర్తి చూపు అకస్మాత్తుగా దూరంగా ఉన్న పొదవైపు వెళ్తుంది. అక్కడ దీనంగా వణుకుతూ దాక్కున్న ముసలి పిల్లి ఆమె కంట పడుతుంది. ఇప్పుడు కీర్తి సురేష్తో, సురేష్ గారు, ఒక్కసారి అక్కడ చూడండి. ఆ పొద వెనుకల దాక్కున్నది మన పాత పరిచయస్తురాలు, ఆ ముసలి పెద్దమ్మ గారు గదా. పాపం, చూడటానికి ఎంత బలహీనంగా ఉన్నారో. సురేష్ ఆశ్చర్యంగా జాలిగా చూస్తాడు. అవును కీర్తి, నిజమే. ఒకప్పుడు దర్జాగా బతికిన మనిషి ఇప్పుడు చాలా ఆకలితో బాధపడుతుంది. బహుశా మన దగ్గరికి రావడానికి భయపడుతుందేమో. మనమే ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొద్దాం పదా అని ఇద్దరూ ఆ ముసలి పిల్లి దగ్గరకు నడుచుకుంటూ వెళ్తారు. వాళ్లను చూడగానే ముసలి పిల్లి భయంతో, అవమానంతో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సురేష్ ఆప్యాయంగా, ఎందుకు పెద్దమ్మా, మమ్మల్ని చూడగానే అలా పారిపోతున్నావు? మేము నీ శత్రువులం కాదు, నీ వాళ్ళం. ముసలి పిల్లి తల వంచుకొని వణుకుతున్న స్వరంతో, వద్దు సురేష్, నా ముఖం చూడకండి. నేను చేసిన పాపాలను మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు. నన్ను వదిలేయండి. ఆకలితో చచ్చిపోవడమే నాకు సరైన శిక్ష. అలా అనకండి పెద్దమ్మా. గతం గతః, దాని గురించి వదిలేయండి. జీవి అన్న తర్వాత తప్పులు చేయడం సహజం. కాని ఆకలికి, కష్టానికి పద ప్రతీకారం తెలియవు.
మీరు ఇప్పుడు మా అతిథి. రండి, ఇంటికి వెళ్ళి. కీర్తి, సురేష్ ఇద్దరూ ఆ ముసలి పిల్లిని ఆప్యాయంగా నడిపించుకుంటూ తమ ఇంటి ఆవరణలోకి తీసుకొస్తారు. స్వయంగా కీర్తి ఒక విస్తరిలో అన్నం, మాంసం వడ్డించి ఆ ముసలి పిల్లి ముందు పెడుతుంది. మోమాటం పడకుండా తినండి పెద్దమ్మా. ఇది బ్రహ్మయ్య గారి ఇల్లు. ఇక్కడ ఎవరూ ఆకలితో ఉండకూడదు. ఆకలితో ఉన్న ముసలి పిల్లి గబగబా తింటుంది. కళ్ళ నుండి నీళ్లు కారి అన్నంలో కలుస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన పక్షులు ఒక్కసారిగా ఆవేశంతో కాకి కోపంగా ఎత్తి పొడుస్తూ, చూసావా ముసలమ్మ, కాలం ఎంత విచిత్రమైనదో! ఏ ఇంటినైతే నువ్వు నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావో, ఏ బ్రహ్మయ్య గారి వంశాన్ని వీధుల పాలు చేయాలని కుట్రలు పన్నావో, చివరికి ఆ కుటుంబమే నీకు ఆకలి తీర్చింది. ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిందా? అవును, నువ్వు చేసిన మోసానికి నిన్ను తరిమి కొట్టినా తప్పులేదు. కానీ వీళ్ళు దేవతలు. అందుకే నిన్ను క్షమించి కడుపు నిండా అన్నం పెడుతున్నారు. నీ కళ్ళలోని క్రూరత్వం పోయి ఈ మంచితనాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకో. గ్రద్ద గంభీరంగా, ఇదే నిజమైన గెలుపు అంటే. శత్రువును చంపడం కాదు, శత్రువుని కూడా క్షమించి బ్రతికించడమే బ్రహ్మయ్య గారి అసలైన వారసత్వం. ఇప్పటికైనా తెలుసుకో, చెడు ఎప్పుడూ ఓడిపోతుంది, మంచే చివరికి నిలుస్తుంది. పక్షుల మాటలు ముల్లుగా గుచ్చుకుంటాయి. అదే నిజమని తాను గ్రహిస్తుంది. ఆ మాటలు విన్న కీర్తి, సురేష్ మాత్రం మాటలు మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. దయచేసి ఆమెను ఎవరు ఏమీ అనొద్దు. ఆమెను ప్రశాంతంగా భోజనం చెయ్యనివ్వండి. దయచేసి ఎవరూ ఏమీ అనకండి. ఇక వాళ్ళు ఆ మాటలు విని ఏమీ మాట్లాడరు. పక్షులు చెప్పిన మాటలు నిజమని గ్రహించిన ముసలి పిల్లి భోజనం అయ్యాక, నన్ను క్షమించండి సురేష్. నన్ను క్షమించు కీర్తి తల్లి. నా కళ్ళు అసూయతో మూసుకుపోయాయి. మిమ్మల్ని సర్వనాశనం చేస్తే నాకు ప్రశాంతత దొరుకుతుంది అనుకున్నాను. కానీ నేను తవ్వుకున్న గోతిలో నేనే పడ్డాను. నేను నా కుట్రలు అనే విషంతో మీ కుటుంబాన్ని నాశనం చేయాలని, కానీ మీరు నాకు అమృతం లాంటి అన్నం పెట్టారు. ఛీ! నా బతుకు ఎంత నీచమైనదో ఈరోజు నాకు తెలిసింది. మీ మంచితనం ముందు నా చెడ్డతనం ఓడిపోయింది. బ్రహ్మయ్య గారు గొప్పవారైతే మీరు ఆయన కన్నా గొప్పవారు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను. కానీ బతికినంత కాలం మీ ఇంటికి కాపల కుక్కలా పడి ఉంటాను. నన్ను మన్నించండి బిడ్డా. అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు పెట్టుకోకండి పెద్దమ్మ. పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదు. మీరు మారారు. అదే మాకు చాలు అని అంటాడు. ఆ రోజుతో అందరూ కూడా కలిసే ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు పక్షులు సురేష్, కీర్తిలతో మాట్లాడుతూ ఉంటారు. మనకంటే మీలాంటి మంచి కుటుంబం దొరికింది కాబట్టి సరిపోయింది. కానీ పక్క అడవిలో ఉన్న పక్షుల పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. అవును, నిజమే. వాళ్ళ సంగతి చూస్తేనే నాకు చాలా భయంగా ఉంది. మనం దానికి ఏం చేయగలము? పాతకాలంలో ఏం చేసేవాళ్ళము అంటే భగవంతునికి మొక్కుకునేవాళ్ళం. వర్షాలు పడి చెట్లు చిగురించమని యజ్ఞం చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా మనం పక్షుల కోసం యజ్ఞం చేద్దాం. పక్క గ్రామంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. వర్షం పడితే చెట్లు చిగురిస్తాయి, ఆహారం లభిస్తుంది, నీళ్లు సమృద్ధిగా దొరుకుతాయి అని చెప్పడంతో కీర్తి, సురేష్ కూడా సరే అంటారు. బ్రహ్మయ్య వాళ్ళు కూడా సరే అని అనడం. మరుసటి రోజే వాళ్ళందరూ కలిసి యజ్ఞం మొదలు పెడతారు. యజ్ఞం బాగా జరుగుతుంది. అందరూ కూడా భగవంతుని గట్టిగా ప్రార్థన చేసుకుంటారు. వర్షం పడాలి, చెట్లు మళ్లీ చిగురించాలి అని. గంట సమయం తర్వాత అనుకున్న విధంగానే వర్షం మొదలవుతుంది. దాన్ని చూసి వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు. పక్క గ్రామంలో ఉన్న పక్షులు కూడా చాలా సంతోషపడతాయి. భగవంతుడు మేలు చేశాడని అందరూ కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉన్న సమయంలో హఠాత్తుగా ముసలి పిల్లి కింద పడిపోతుంది. దానిని చూసి అందరూ కంగారు పడతారు. సురేష్, కీర్తులు ఏమైంది అంటూ కంగారుగా అడుగుతారు. ఎన్నో పాపాలు చేశాను. నేను పుణ్యం చేసుకున్నాను. అందుకే భగవంతుడు నన్ను తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. నేను మీ అందరినీ వదిలిపెట్టి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ తప్పడం లేదు అని చెబుతూ ఉండగా వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. నేను ఇప్పుడే గద్ద వైద్యురాలని తీసుకొస్తాను అని హడావిడిగా అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లే సమయానికి అక్కడ గ్రద్ద వైద్యురాలు ఉండదు. సురేష్ చాలా కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటాడు.
ఆమె కోసం చుట్టుపక్కల వెతుకుతూ ఉంటాడు. ఆమె దొరుకుతుందా లేదా? ముసలమ్మ తన ప్రాణాలను వదిలేస్తుందా? తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత భాగంలో చూద్దాం.